ఈ వ్లాగ్ మీ వరకు వస్తే అస్సలు మిస్ అవ్వద్దు, ఎండింగ్ వరకు చూడండి. నా నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, సో ఎండింగ్ వరకు చూడండి. బ్యాచిలర్ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారండి ప్రజెంట్ అయితే. నాకు ఆకులు ఓవర్ ఫ్యాన్సీ మసాలాలు నచ్చవు గాయ. సింపుల్ అంటే అందమంటారు కదా, అలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటే చాలా బాగుంటుంది. నేను ట్రై చేసా కానీ చేయడం నా వల్ల కాలేదు, ఇంకా చెప్పడం ఇంకొకలా అంటారు కదా, నాకు సరిగ్గా రాలేదు. మీ స్టైల్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి, లేకపోతే హాస్పిటల్కి టికెట్ నన్ను నమ్ముకుంటే. సరే ఇప్పుడు మెయిన్ స్టోరీకి రండి. లాక్డౌన్ నుండి జీవితం మొత్తం మారిపోయింది నాది. మొహంలో నవ్వే లేదు, ఎందుకంటే ఏ అత్త తల్లి కాలేదు, ఏ కోడలు కూతురు కాలేదని పెద్దలు ఊరికే అనలేరు. నేను చేసిన తప్పు ఏంటో కానీ ఊరికూరికిన పాతవి తీసి గొడవ పడేవారు. నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇచ్చేవారు. అయినా నేను ఎక్కువ హోప్స్ పెట్టుకోలే, ఇంకా ఆశలు ఎక్కువైతే బాధ కూడా ఎక్కువ అని అప్పుడే నేర్చుకున్నా. ఇంటర్ అయ్యాక 1 year గ్యాప్లోనే వర్క్ చేస్తూ బీఎస్సీకి అప్లై చేసా. ఫైనల్లీ సీట్ వచ్చింది. 5 days వాళ్ళ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళా. ఇంట్లో మాటల వల్ల వెళ్ళిపోయా అక్కడ నుండి. తల్లి ఉన్న ఇల్లు స్వర్గం అని అప్పుడు అర్థం చేసుకున్నా నేను. వెళ్ళేటప్పుడు ఒక కాల్ కూడా రాలేదు. విలువలేని చోట అస్సలు ఉండొద్దని నా ఉద్దేశం, కానీ నేను ఉంటా.